ఇప్పుడు గెలిచి సుమారు 32-33 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అది ఈ రోడ్డు వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము అడగడంతో అప్పుడు మనకు పర్మిషన్ లేకుండా, అప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా కూడా అడ్డుకున్నారు. ఆ బైక్ ర్యాలీని కూడా అడ్డుకోవడం జరిగింది. అప్పుడు అరెస్టు కూడా చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పుడు నీకు సిద్ధసిద్ధి ఉందా ఈ రోడ్డు మీద అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు ఎందుకంటే ఈ రోడ్డు మీద మేము ఎప్పుడైతే కార్యక్రమాలు పెద్ద రసూల్ బాలకృష్ణ గారు ఏదైతే డబుల్ రోడ్డు గురించి కార్యక్రమం చేస్తారో ఓ 10 మంది నాయకులను తీసుకుపోయి బట్టి విక్రమార్కను కల్పించడం, లేకుండా సంబంధిత మంత్రులు కల్పించడం, ఆ సంబంధిత అధికారులు కల్పించి ఆ ఫోటోలు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ కాలయాపన ఎప్పుడు తప్ప మీరు ఈ రోడ్డు పైన మీ చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలందరూ గ్రహించారు. కాబట్టి ఇక్కడ గన్నేరువరంలో పాదయాత్ర ఉన్నటువంటి పాదయాత్ర గుండెపల్లి దాకా కూడా బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో అక్కా చెల్లెలందరూ కూడా స్వాగతం పలుకుతూ, బొట్లు పెడుతూ, బోనం వేస్తూ అన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున రసూల్ బాలకృష్ణ గారి నాయకత్వంలో అందరూ కూడా స్వాగతం పలికి వారి రోడ్డు ఆకాంక్షను ఈరోజు ప్రతిబింబించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని వెంటనే రోడ్డు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మాట్లాడాల్సిన పెద్దలందరూ ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు సవ్యంగా తెలియజేస్తారు. మా డిమాండ్ ఒకటే, ఇక్కడ నుండి అక్కడికి రోడ్డు కావాలి, రోడ్డు పనులు లేకుంటే ఎమ్మెల్యే గారు వెంటనే రాజీనామా